మీకు రుణమాఫీ జరిగింది లక్ష 53,000 ఇప్పుడు 100%లో 50% మందికి వచ్చుంటే రాలేదు సార్. చాలా మంది తిరుగుతారు, బ్యాంక్ చుట్టూ తిరుగుతారు. సంతోషం. కేసీఆర్ దాంట్లోనే మంచిగా వచ్చినాయి. కేసీఆర్ దాంట్లో మంచిగా వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు చేసిండు. ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రభుత్వం మీద రుద్దిపోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వం నెట్టుకుంటూ వచ్చి ప్రజలకు ప్రతి ఒక్క విషయాన్ని సహకరిస్తా ఉన్నారు. మీ పేరన్నా మహేందర్ మహేందర్ గారు. మీకు రుణమాఫీ జరిగిందండి లక్ష 53,000 1,50,000 ఇప్పుడు ఎన్నో విడతలైంది మీకు అది 3 విడతలు ఇప్పుడు అదే ఫైనల్ అయింది. ఇప్పుడు మూడో విడతలు కదా. మూడో విడతల ఓకే, మీకు మొత్తం లోన్ ఎంత ఉండే? 1,50,000 తీసుకున్నా. 1,53,000 వచ్చింది. అదేనా? కొంచెం ఇంట్రెస్ట్ కట్టి ఎంత కట్టిన ఇంట్రెస్ట్ మీరు? ఒక 5,000 ఎక్స్ట్రా కట్టి అంటే ఇంట్రెస్ట్ కట్టిన తర్వాత మాఫీ అయిందా లేకుంటే ఇంట్రెస్ట్ ఇప్పుడు కట్టినాం. ఇప్పుడు కట్టాలి? కట్టిన తర్వాత మీకు మాఫీ వచ్చింది. మరి ఎప్పుడు పడతాయండి మీ అకౌంట్ డబ్బులు మళ్ళీ? ఆల్రెడీ రేపు పడుతున్నాయి. వచ్చేసినాయి, ఆల్రెడీ కట్టేసినాం. ఓకే, ఇది ఒక సెట్లో వీల్స్ ఇట్లా. మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగిందా మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒకసారి జరిగింది. కేసీఆర్ ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ గెలిచినప్పుడు జరిగింది. రైతు బంధు వస్తుంది ఇప్పుడు మీకు? వస్తుంది. మీకు ఒక రైతుగా కేసీఆర్ ప్రభుత్వం మంచి అనిపిస్తుంది మీకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి అనిపిస్తుంది? మీ ఒపీనియన్ మీరు చెప్పండి. అంటే ఉపనీయం అంటే అప్పుడు కూడా బాగానే ఉండే, కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి మళ్ళీ మంచిగా అన్ని దానికి అందరికి మంచిగా చేస్తే అందరికి బాగానే ఉంటుంది. ఓకే, ఇక చేయకపోతే ఇక కొంచెం ప్రయత్నం వస్తుంది కదా. ఓకే, అందరికీ మంచిగా అంటే ఇంకా సగం మందికి ఇంకా రుణమాఫీ చాలా కావాలి. కొంతమంది కానాలు. ఓకే, అట్లా మరి వాళ్ళకి ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ జనాలకి ఏంది రుణమాఫీ? ఒక 70% అయింది. 70% ఇంకా 30% కావాలి. కొంతమంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేదు. ఆ. మళ్ళీ రేషన్ కార్డు ఇట్లా ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకు కాలేదు. అయితే అంటారు కానీ తెలియదు ఇక. అంటే వాళ్ళు కూడా కొంచెం రాలేదు అంటే బాధగా ఉంటుంది కదా. ఆ బాధ ఎవరికైనా ఉంటుంది కదా. అంటే ఏమన్నా ఏ విధంగా దేని చెప్తున్నారు వాళ్ళకి? అవుతుంది అని చెప్తారు. 36 వరకు అవుతుంది అంటారు కానీ మళ్ళీ అవుతుందా ఏం చేస్తారో తెలియదు. అసలు రాని వాళ్ళు ఏం చేయాలనే విషయం గురించి ఇంతవరకు గవర్నమెంట్ ఏమన్నా స్పష్టత చెప్పిందా? స్పష్టమైన ఇంకా మనకు తెలియదు. ఓకే, చేస్తామని అంటారు కానీ తెలియదు ఇక. తెలుసు. ఓకే, మీదైతే అయిపోయిందండి. మాదైతే సంతోషంగా ఉన్నారు మీరు. సంతోషమే. ఏం పేరు మీ పేరు? మా పేరు రాజు, బీరే రాజు. మీకు రుణమాఫీ జరిగిందా? రాలేదు సార్. ఎంత రాలేదు? ఎంత ఉంది మీది? 1,65,000 ఉంది సార్. 1,65,000 అంటే మరి మూడో విడతల వరకు అయిపోవాలి కదా మీకు. ఇంకా రాలేదు సార్. మరి ఎందుకు రాలేదు అని సంబంధిత అధికారులను మీరు అడిగినారా? ఇగో తిరుగుతున్నాం, వాళ్ళ తాళం వేసి ఉన్నది, వాళ్ళ ఫోన్ నెంబర్ బ్యాంకు తాళం వేసిందా? ఈ అగ్రికల్చర్ మేడానికి. ఓకే, బ్యాంక్ వాళ్ళకి పోతే ఇగో మీకు రాలేదని స్టేట్మెంట్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. ఓకే, అంటే ఎందుకు రాలేదు. కారణాలు దానికి ఏంటి అంటే దాని గురించే తిరుగుతున్నాం సార్. ఆధార్ కార్డు ఇట్లా కరెక్ట్ ఉందా మీకు? ఉంది సార్. రేషన్ కార్డు కూడా కరెక్ట్? ఇగో రేషన్ కార్డు కూడా ఉంది సార్. రేషన్ కార్డు కూడా ఉంది. మరి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని కరెక్ట్ ఉన్న తర్వాత ఖచ్చితంగా వస్తాయని చెప్పిన కదా రెండు. మరి ఎందుకు రావట్లేదు అని దాని చెప్పి గురించే తిరుగుతున్నా సార్. ఇక ఓకే, ఇప్పుడు మీ కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు కానీ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మీ ఊరు గ్రామ అధ్యక్షులు ఇట్లా, వాళ్ళని సంప్రదించాలి? వాళ్ళు కూడా తిరుగుతారు. వాళ్ళు కూడా తిరుగుతున్నారు? వాళ్ళకు కూడా రాలేదు. ఎవరికి కూడా రావట్లేదు అంటే ఇబ్బంది పడుతున్నారు అన్నట్టు. ప్రజలు అంతా రైతులం అందరం ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. ఇప్పుడు మీ ఊర్లో ఎంత శాతం ఇప్పుడు 100%లో 50% మందికి వచ్చుంటే? రాలేదు సార్. చాలా మంది తిరుగుతారు, బ్యాంక్ చుట్టూ తిరుగుతారు. అంటే ఒక 50% కూడా మీకు ఎవరికి కాలేదు? రాలేవు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు అప్పుడు ఒకటే మాకు అప్పుడు రాలేదు. మా నాయన పేరు మీద ఉన్నాయి, ఆయనకు వచ్చినాయి. అంటే సరే కుటుంబంలో మీకు అయితే ఒకరికి ఉంది కానీ వచ్చేసినాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటేసారి అయిపోయింది. ఓకే, ఆయన 5 ఏళ్ళకి ఒకసారి విడత ఇచ్చినప్పుడు అయిపోయింది ఒకటే పరిస్థితి. ఓకే, ఆయన వేసిన ఒకటేసారిలో అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మీరు కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా సంతోషంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ దాంట్లోనే మంచిగా వచ్చినాయి. కేసీఆర్ దాంట్లో మంచిగా ఈయన దాంట్లో అందుతలేవు. అందట్లేదు. సో ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పినారో అవి సరిగ్గా జరగట్లేదు అంటారు? జరుగుతలేవు సార్. మాకు రేషన్ కార్డులో పేరు వస్తాయని మా పిల్లల పేర్లు ఇప్పటికి వాళ్ళు 9-10 చదువుతారు, వాళ్ళ పేర్లు కూడా ఇప్పటికి కూడా ఎక్కుతలేవు. ఓకే, ఆన్లైన్ లో కూడా పేర్లు ఎక్కుతలేవు. కోపిన్ కరెక్ట్ బియ్యం కూడా వస్తలేము. ఓకే, ముగ్గురికి. ఇప్పుడు ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కదా రాని వాళ్ళు ఏ విధమైన ఇబ్బందులు పడకూడదు, ఖచ్చితంగా వస్తుంది, ఈ విధంగా సంప్రదించండి అని చెప్తున్నారు. మీరు సంపాదన తిరిగితేనే వాళ్ళ రూమ్ లకు తాళం వేసినాయి, ఆపోస్ వెళ్ళిపోతున్నా. పని ఇడిచి పెట్టుకొని బలరకు నీళ్ళు దాపి ఇడిచి పెట్టుకొని పని ఇడిచి పెట్టుకొని వచ్చినాయి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆపోస్ పోతున్నా, రేపు రా అంటుంది. సో ఇప్పుడు మీ రైతుల బాధను వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్న? పట్టించుకోవట్లేదు సార్. మీ పేరన్నా? మా పేరు కొర్కాపురం శ్రీనివాస్ రెడ్డి, పెంజర్రా విలేజ్, కొత్తూరు మండలం. మాకు సీఎం రేవంత్ రెడ్డి అయినాక నా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అయినాక మాకు రుణమాఫీ ఈసారి చాలా మంచిగా అయింది. అందరూ రైతులు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీ విషయంలో రైతులు ఎక్కడున్నా కానీ పంటలకు సరైన సమయంలో వాళ్ళకు డబ్బులు అందడం, కొన్ని కారణాల వల్ల కొంతమంది కేవైసీ కరెక్ట్ లేక బ్యాంకులో అకౌంట్లు కరెక్ట్ ఇవ్వక కొన్ని మిస్ అయినాయి. కానీ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్క బ్యాంకులో, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎక్కడెక్కడ ఉన్న గ్రామీణ సహకార బ్యాంకులలో కానీ ప్రతి విషయంలో కూడా అందరికీ రుణమాఫీ అయింది.
50,000 నుంచి 3 విడతలుగా 2 లక్షల వరకు రుణమాఫీ అయ్యి ఈరోజు సస్యశ్యామలంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు రైతులు సంతోషంగా ఉన్నారని తెలియజేస్తారు. కానీ 3 విడతలలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు వారి గ్రామాలలో కనీసం ఒక 50% కూడా రుణమాఫీ కాలేదు. చాలా మంది కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇంకా లేదండి, అదంతా దుష్ప్రచారం. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు చేశారు తప్పచ్చి ప్రతి విషయంలో 3 విడతలుగా రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి న్యాయం జరిగింది. అందరూ రైతులు కూడా ప్రతి ఒక్కరూ న్యాయంగా ఉన్నారు. వారందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ఎవరికైతే రుణమాఫీ అందలేదు అసలు వాళ్ళకి ఏ కారణాల వల్ల రుణమాఫీ అనేది జరగలేదు, వారికి దానికి స్పష్టత అంటే మళ్ళీ వాళ్ళు ఏం చేయాలనే స్పష్టత గురించి మీరు ఏం చెప్పాలి? అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో సరిగ్గా ఇవ్వక, రైతు అధికారి మండల రైతు అధికారి వారికి సరిగ్గా నివేదిక ఇవ్వక, పాస్బుక్లు సరిగ్గా వాళ్ళకు సమర్పించక, కేవైసీ సరిగ్గా లేక మిస్ అయిపోయినాయి తప్పించి ప్రతి ఒక్కరికి అకౌంట్లో కొరవరుకునే రైతుల ప్రతి ఒక్కరికి డబ్బులు 3 విడతలుగా 50,000 నుంచి 2 లక్షల వరకు ప్రతి ఒక్కరికి అందే. రైతు రుణమాఫీ కేసీఆర్ ప్రభుత్వంలో సరిగ్గా జరిగింది అనుకుంటున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సరిగ్గా జరిగింది? లేదండి, వచ్చి ఒక 1 ఇయర్ కాకముందే రేవంత్ రెడ్డి గారు ఇది ఒక సంచలన నిర్ణయం తీసుకొని రైతులకు మంచిగా అందరికి న్యాయం చేసిండు. రుణమాఫీ కానీ, రైతు బంధు విషయంలో కానీ, గ్యాస్ది కానీ, ఉచిత బస్సు కానీ ప్రతి విషయంలో ఇప్పుడే ఇంకో 4.5 సంవత్సరాల్లో ఇంకా ప్రతి ఒక్క 5 పథకాలు మాకు అందిస్తాడని చెప్పి అతని మీద పూర్తి విశ్వాసం ఉంది, గ్యారంటీగా నమ్ముతున్నాను. సో మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం ఉన్నాను. పక్కా షూర్. ఆ విషయంలో మేము ఏకీభవిస్తాం. ప్రభుత్వం కూడా ఏదైనా అందరి విషయంలో రైతులకు కానీ ప్రజలకు కానీ చాలా మంచిగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి సమన్యాయం జరిగింది. చివరిగా ఒక ప్రశ్న, రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం కరెక్ట్ అనుకుంటున్నారా, లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరెక్ట్ అనుకుంటున్నారా? లేదు, రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చినాక ఏం చేయాలి రైతులకు ప్రతి ఒక్క విషయంలో కూడా సబ్సిడీ కానీ, ఎరువులది కానీ, కరెంట్ విషయంలో కానీ అన్ని విషయాలలో న్యాయం రేవంత్ రెడ్డి గారు. చాలా కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని కుంభకోణాలు చేసిండు. ఇవన్నీ చేసి ఇప్పుడు ప్రభుత్వం మీద రుద్దిపోయింది. అయినా కూడా ఈ ప్రభుత్వం నెట్టుకుంటూ వచ్చి ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో సహకరిస్తూ ఉన్నారు.